హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్కే స్పెషల్ అండి. అసలు స్పెషల్ అనాలన్నా ఏమనాలా నాకు అర్థమైతలేదు. అసలు ఇంటర్వ్యూ చేయాలంటే నాకు దడబుడుతుంది. ఎక్కడ ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. తనేనండి రేణుక గుణ. అంటే రీల్స్ చేసేది మీరు సొసైటీకి మంచి చేయడానికా లేకుంటే ఫేమస్ కావాలని ఒక థాట్తో వచ్చిన బయటికి? ఇది అడుక్కోనికి నాకు యాటిట్యూడ్ బల్బ్ ఎక్కువ. ఏ వీడియోతోనే ఫేమ్ అయినావు? ఆంటీలతోటి గుద్ద తెంగించి కూడా మాట్లాడేటోళ్ళు అన్న. మంచి ఎంజాయ్ చేసినావా? ఇప్పుడు నేను పత్తిత్తు పరమాణం అంటే ఎవరు నమ్మడు. హర్ష సాయి కూడా బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నాను అన్నాడు. వాళ్ళు పెడితేనే నేను చేశాను. దాన్ని ఏమంటావు? వీళ్ళకి అర్థం కాదు, మనం చెప్పినా అర్థం కాదు. రాస్తారు లావణ్య గురించి తెలుసు కదా? తెలుసు. దాంట్లో ఎవరిది నీ ఎగ్జామిన్ నీ ఆలోచన ప్రకారం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? జనాలతోటి ఏది కాదు, ఆతులు కట్ట మాట్లాడడానికి ఉట్టి నోరుంది, దానితో ఎన్నైనా మాట్లాడతారు, 100 మాటలు. బెట్టింగ్ యాప్స్ నీకు రాలేదా ప్రమోషన్ చేయమని? జనాల దగ్గర కూడా ఒక ఎర్ర ఉంది, గా ఎర్రి పోగొట్టుకోవాలి. అంటే ధైర్యంగా మాట్లాడాలంటే బూతులు కావాలనా? నా ఉద్దేశంలో అయితే వానికి ఒక సెక్స్ వర్కర్ కావాలి కాబట్టి చేసుకుంటుడు అని అనుకుంటున్నా. పెళ్లి ఎందుకు చేసుకుంటారు నీ ఉద్దేశంలో? పిల్లల కంటే మౌలికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా నేను? దాన్ని చూస్తేనే నాకు మస్తు బూతులు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటిది రేణు గుణ అనేట అమ్మాయి ఇప్పుడు ఏం కావాలనుకుంటుంది? అదే ఆ రోజు నాకు కూడా ఒక టాట్ వచ్చింది, మంచి మంచి చీరలు కట్టుకొని కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తే ఫేమస్ అయిపోతా అని. భవిష్యత్తులో ఆంబిషన్ ఏంటిది మీది? నాకు అందం లేదో ఆస్తి లేదో అది నా పర్సనల్ విషయం. అంటే ఇప్పుడు నువ్వు మొత్తం ఇంకా బూతులతోనే కంటిన్యూ నీ లైఫ్ అంతా? నాతోని పర్సనల్గా ఎవరైతే లొల్లి పెట్టుకుంటారో. అంటే ఇప్పుడు నువ్వు మొత్తం ఇంకా బూతులతోనే కంటిన్యూ నీ లైఫ్ అంతా? ఇచ్చి పడేస్తానని ఇచ్చి పడేస్తా అంటే నా జోలికి వస్తేనే కదన్న. జోలికి ఎవరు వస్తున్నారు? రేణుకా అని నీకు ఎవరైనా మెసేజ్ పెడుతున్నారా? రేణుకా అని నీ మీద వీడియో చేస్తున్నావా? చెప్పు. అంటే నన్ను ఎవరైతే ట్రోల్ చేస్తారో, నాతోని పర్సనల్ గా ఎవరైతే లొల్లి పెట్టుకుంటారో వాళ్ళని తీర్తా తప్పరిచి నేను బయట వాళ్ళ జోలికి ఒక్కరి జోలికి పోయినట్టు చూపెట్టు. ట్రోల్స్ ఎవరి మీద చేస్తారు? నీలాంటి వాళ్ళ మీదనే చేస్తారు. ఇంతమంది లక్షల మంది చేస్తున్నారు ట్రోల్స్. ఇప్పుడు 100 మంది చేసిరు నన్ను, కొన్ని ఇంత మస్తు మంది చేస్తారు. వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. నువ్వు నన్ను ట్రోల్ చేసినప్పుడు నేను తిరిగి నిన్ను ట్రోల్ చేస్తా, అప్పుడు గొడవలు అవుతున్నాయి చూడు, గది బాధ. ట్రోల్స్ అంటే నీలాంటి వాళ్ళకి చేస్తారు. బూతులు మాట్లాడుతున్నావు కాబట్టి ట్రోల్ చేస్తారు. నేను సొంత కంటెంట్ చేసుకుంటున్నా, దానికి లేవు కంటెంట్, దానికి లేవు కదా అయ్యేదో. స్వేగాలు అనే దానికి లేవు. మేము 24 గంటలు ఆలోచించుకుంటాం ఇది మాట్లాడాలా లేదా అని, తెలుసుకొని మరి మాట్లాడతాం. మళ్ళా మధ్యలో 1-2 అబ్యూజ్ వర్డ్ మాట్లాడతాం అంతే, అంతకు మించి ఏం ఉండవు. మళ్ళీ 2-3 అబ్యూజ్ వాడే అంతే. అవేమన్నా మంచి ఏదో దాన్ని తిట్టినప్పుడు నేను ఎక్కువ మాట్లాడుతున్నా బూతులు, దాన్ని చూస్తేనే నాకు మస్తు బూతులు వస్తున్నాయి. ఎందుకు ఆమెను ఎందుకు చూస్తున్నాను? ఆమెనా దాని వీడియోలో అది నన్ను ట్రోల్ చేసింది కాబట్టి నేను చూడాల్సి వస్తుంది. అంతకుముందు ఆమె తెలియదా నీకు? అంతకుముందు ఆమె అది ఎవరితో కూడా నాకు తెలియదు అనుకుంటుండే. ఓకే. నీకు ఇన్స్టాలో ఈ మొక్కతేనా ఇంకెవరైనా ఉన్నారా నీకు? ఇంకా ఇన్స్టాలో శత్రువులు నాకు ఎవ్వరు లేరు, ఒక్కటే నా శత్రు, గదొక్కటే నా టార్గెట్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా నేను? అది ఏమన్నదంటే ఇంటర్వ్యూలో కాల్ చేస్తే గరీబోళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది. గరీబోళ్ళని మాట్లాడే, ఇప్పుడు నేను గరీబ్ దాన్నే, నాకు అందం లేదో ఆస్తి లేదో అది నా పర్సనల్ విషయం. నువ్వు గరీబోళ్ళు నా మొహం ఎట్లుంటది, దాని మొహం నీకు అందం ఉంటే 100 సార్లు వేరే వాళ్ళ దగ్గరికి పోయి వేరే వాళ్ళని పాయింట్ ఆఫ్ చేసేది ఎక్కడిది? ఇప్పుడు అందంగా ఉన్నోళ్ళే సెలబ్రిటీలు అవుతారా, అందంగా ఉన్నోళ్ళే హీరోయిన్లు అవుతారా, లేకపోతే అందంగా ఉన్నోళ్ళే సైడ్ క్యారెక్టర్లు చేస్తారా, అందంగా ఉన్నోళ్ళే జబర్దస్త్ కు పోతారా? అందంతో పరగబడదు, టాలెంట్ ఉండాలి. ఆ మాత్రం దానికి తెలిస్తే అది సొంత కంటెంట్ మాట్లాడుకుంటది. నేను వాష్రూమ్ కి పోయినా, నేను ఏం చేసినానంటే దానికి గింత కూడా అన్న కష్టపడే తత్వం లేదు. ఏదో అమ్మానైనా తెచ్చి పెడితే దీని దేశాలు పడుతుంది, అంతకు మించి ఏం లేదు. అంతే. దేశాలు పట్టేటోళ్ళకి కష్టపడి కష్టే ఫలితం అన్నట్టు షాకిరి చేసుకొని 100కి 50కి అన్నిటికి కష్టపడి 3 పూటలు తిండి లేక 1 పూట తిండి తిని మొద్దు బియ్యం తిని కూర సరిగ్గా లేక 4 గంటలకు డ్యూటీకి పోయి పొద్దున 6 గంటలకు డ్యూటీకి పోయి 6 గంటలకు డ్యూటీకి పోయి నైట్ 8 గంటల దాకా డ్యూటీ చేసుకొని డ్యూటీలు చేసి 150 రూపాయలు సంపాదించి నాకెంత ఉంటుంది? నీకు బాగుంటది కదా? ఉంటది. ఎందుకు అది
అరే నేను ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన దానిలాగా నేను అది పెద్ద నేను రిచ్ ఒక్క రోజు చెప్తున్నా దాని వేసుకునే గుడ్డ కూడా అది కొనుక్కుంటే దానికి అర్థమవుతుంది అమ్మా నాన్న చక్కగుంటే వాళ్ళు కొనిస్తారనా మాకు అది లేదు కాబట్టి మేము ప్రతిదీ మేము కొనుక్కొని మేము వేసుకొని మేము ఈ రోజు ఇక్కడికి వచ్చే వరకు కూడా ప్రతిదీ నాదే ఉంటది ఒంటి మీద వేసుకున్న బట్ట కూడా నాదే ఉంటది నా డబ్బులతోటి కొనుక్కున్నవి ఉంటాయి దానికి ఇట్లుంటే కేఎఫ్సీకి పోతామా లేకపోతే ఏదైనా సెలూన్ కి పోయి నీట్ గా చేపించుకోగలుగుతామా అంత పైసలు వస్తాయా కుక్కట్లా పైసలు వస్తే ఖర్చు పెడతాగలుగుతాం కష్టపడ్డాడు రూపాయి ఖర్చు పెట్టాలంటే రూపాయి పోతే పానం పోతది డబ్బులు చల్లడం కూడా చేస్తారు జనాలు అవేంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి కుక్కట్లు వస్తున్నాయి ఒక 10 రూపాయల కోసం 10 గంటలు కష్టపడ్డ రోజైతే అప్పుడు అర్థమవుతుంది అరే పైసల కోసం ఇంత కష్టపడాలా పైసలు సంపాదించాలంటే ఇంత ఉంటుందా దీని వెనకాల అని అర్థమవుతుంది ఈ వీడియోల పుణ్యాన్ని ఏంది బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి జ్యోతిషాలయాలు వస్తున్నాయి వాటి వల్ల ఏంటి మంచి మంచి పేమెంట్లు చేస్తారు వాళ్ళందరూ కలిసి ఆ పేమెంట్లతో ఏం చేయాలో అర్థం కాక ఇట్లా చేస్తారు వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ నీకు రాలేదా ప్రమోషన్ చేయమని వచ్చినాయి ఏమన్నా మళ్ళీ నేను చేయనని చెప్పిన బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు ఏమంటావు బెట్టింగ్ యాప్స్ అయితే చెయ్యొద్దనంట చెయ్యొద్దు అట్లాంటివి అయితే బ్యాన్ చేయండి అని అంట ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తెలుసో తెలియకరు న్యూస్ బాగానే చూస్తా ఇదివరకు కూడా ఒక అబ్బాయి ఆంధ్రాలో వాళ్ళకి 10 ఎకరాల భూమి పోతే 90 లక్షలు వాళ్ళ అకౌంట్ లో పడితే ఈ పోరాన్ అకౌంట్ లో 40 లక్షలు ఉంటే వాళ్ళ అమ్మ అకౌంట్ లో 20 లక్షలు ఏముంటే ఈ పోరాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పోరాడు మొత్తం పోగొట్టాడు పైసలు మొత్తం ఉట్టిగా పోగొట్టి అరే ముసలోళ్ళు తెలుసా పోరగాడు తల్లిదండ్రులు ముసలోళ్ళు మళ్ళా ఈడేమో చిన్న పోరాడు ఈడికి ఎర్రి ఎక్కువయ్యి దొంగకి మొత్తం పోగొట్టి పైసలు వద్దు అట్లాంటి జూదాలు పెట్టద్దు మళ్ళా అవి ఏంటి అసలు మనం ఒక ప్రమోషన్ చేస్తున్నాం అంటే బెట్టింగ్ ప్రమోషన్ ఏంటో తెలుసా పక్కనోడి శవం మీద పైసలు గది చెయ్యొద్దని చెప్తా నేను మళ్ళీ నువ్వు ఎప్పుడు డెవలప్ అవుతావు ఇలా ఉంటే వస్తే నానెస్ట్ గుండోడికి ఏదైనా ఛాన్స్ వస్తే చేస్తా నేను జనాలను అయితే నేను ఇట్లా కుల్లా మాట్లాడుతున్నా అని చెప్పి ఉన్న నిజాలు మాట్లాడి తీస్తున్నా తప్ప నుంచి ఏ రోజు కూడా నేను అబద్ధం చెప్పి ఫేక్ చేయాల జనాలని చెయ్యను కూడా అంత అవసరం లేదు నాకు అంటే రేణు కంటే మంచి మనసు అమ్మాయి అని ఉన్నది కానీ సైడ్ కి ఇది ట్యాగ్ ఏంది ఏ ట్యాగ్ బూతుల రాణి అని హానెస్ట్ ఒకవైపు ఉంది అబ్యూస్ వర్డ్ యూజ్ చేస్తాను ఒకవైపు ఉంది కదా అబ్యూస్ వర్డ్స్ వస్తున్నాయి నేను మాట్లాడుతున్నా గుండె ధైర్యంగా మాట్లాడినప్పుడు బరాబర్ వస్తాయి బూతులు అనేటి అంటే ధైర్యంగా మాట్లాడాలంటే బూతులు కావాలనా వస్తాయి అన్నా అది ఎందుకు ఫ్లోలో వచ్చేస్తాయి నాకు ఖచ్చితంగా నేను ధమ్కీలు ఇచ్చేటప్పుడు మాట్లాడటం నాకు ఖచ్చితంగా బరాబర్ వస్తాయి దానికి నేను చెయ్యలేను ఓకే అంటే ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి సొసైటీ గురించి అని వచ్చిన ఎక్కడ కూడా నేను ప్రశ్నిస్తాను నా బూతులను మాట్లాడతా అంటున్నావు కదా రేపు నీకు ఈ వీడియోలు ఇప్పుడు నీకు ఇప్పుడు అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఇప్పుడు పెళ్లికి సంబంధం వస్తుంది నీకు ఎవరు చేసుకుంటారు రేపు ఏం ప్రశ్నకు వాళ్ళకు జవాబు చెప్తాను వాళ్ళ ప్రశ్నలకు నేను ఏం చెప్పను అరే బై నేను ఇట్లా వీడియోలు తీస్తా నేను పోయే వే ఇది ఏంటంటే నేను ఉన్నది కుల్లా మాట్లాడుకుంటా ఏ వీడియో అయినా కుల్లానే చేసి పెట్టుకుంటా అని చెప్తా నీకు నచ్చితేరా లేకపోతే లేదు బీ లైట్ నౌ వెళ్ళిపో అని చెప్తా ఇలా అరే అన్న పెళ్లి చేసుకోవడానికే పిల్లల్ని కంటుర్రా సెక్సువల్ రిలేషన్ పెట్టుకోనికే పిల్లల్ని కంటుర్రా పెళ్లి ఎందుకు చేసుకుంటారు నీ ఉద్దేశంలో నా ఉద్దేశంలో అయితే వానికి ఒక సెక్స్ వర్కర్ కావాలి కాబట్టి చేసుకుంటుడు అని అనుకుంటున్నా అంతేనా అంతే పెళ్లి అంటే నా మైండ్ లో పెళ్లి అనేది అదే మరి ఇప్పుడు పెళ్లికి అంత మంచి పవిత్రమైన బంధము పెళ్లి అనేది 3 ముళ్ళకి మనం విలువిస్తున్నామంటే మొగుడిని ఇడిసబెట్టారు ఈ రోజు వీడియోలు తీసేటోళ్ళు సగానికి సగం వీడియోలు ఇన్స్టాలో వీడియోలు తీసేటోళ్ళు అందరు పెళ్ళైన తీస్తారు తాళి బొట్టేసుకుంటారా బొట్టు పెట్టుకుంటారా చక్కగా జడలు మంచిగా వేసుకుంటురా మంచి బట్టలు వేసుకుంటురా ఏం వేసుకుంటారు అంత లంబడీలకి గౌరవమే రెస్పెక్టే ఉంటే చెయ్యారు కదా పెళ్లి అనే ఒక బంధం ఉంది పిల్లలనే ఒక బంధాలు ఉన్నాయి పిల్లలనే ఒక బంధాలు ఉన్నప్పుడు పిల్లల్ని కాబట్టి ఏడుకంటే అడిగిపోరు కదా దెంకపోరు కదా పిల్లల కంటే మొగుళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు పిల్లల కంటే మొగుళ్ళే ఎందుకు వాళ్ళ బుద్ధులన్నా బుద్ధులు ఇగో ఎంత మంది తెలుసా నేను చూసిన న్యూస్లలో ఒక 10-20 చూసిన ఉంచుకున్నోడి కోసం సొంత కడుపులో పుట్టిన పిల్లగాళ్ళని చంపి పాతి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు మాట్లాడుకొని ఉంచుకున్నోడి కోసం సిగరెట్లకి బీడీలకు పంపించిన కూడా ఉన్నారు
అర్థం కాదు, మనం చెప్పినా అర్థం కాదు, బొచ్చుబి అర్థం కాదు అని ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మాత్రం వీళ్ళకి నచ్చదు. ఇప్పుడు రేణుగోనంటే నువ్వు చెయ్యవు మంచి, నువ్వు చెయ్యవు మంచి, నువ్వు చెయ్యి ఏముందన్న. ఇప్పుడు నువ్వు నాకు బెట్టింగ్ ప్రమోషన్ ఇచ్చినావు, దానికి వెళ్ళి నాకు 30,000 కొడుతున్నావు. నేను ఏడాబోయి అరే ఇది చేస్తున్నా చూడరా బాయ్, ఇక్కడ వస్తున్నాయి అని చూపిస్తా, చెప్తా దొంగ మాటలు ఎన్నైనా చెప్తా. నేను చెప్పిన తర్వాత ఏం చేస్తా, అటు పోతా ఆడ పైసలు ఇస్తా, ఇటు పోతా ఆ బొక్కలో పైసలు పెట్టొస్తా. అప్పుడే నాకేమైనా పుక్కట్లు వస్తే పెడతానన్నా, నాకేం రావు, నేను కష్టపడితేనే వస్తున్నాయి. కా ప్రమోషన్ నేను చేస్తాను, కా పైసలు నేను పెడతలేను. కొంతమంది ఉంటారు 10 ఛానళ్ళు పెడతారు, 10 ఛానల్కి ఒక ఛానల్కి ఎంత వ్యూస్ వస్తాయో మనకు తెలుసు. కన్నడలో ఛానల్ పెడతారు, తెలుగులో ఛానల్ పెడతారు, తమిళ్లో ఛానల్ పెడతారు, అది ఛానల్ ఇన్ని ఛానల్లో పెట్టినప్పుడు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టడానికి ఏమైంది? అప్పుడు జనాలకి ఏమైపోతాడు, దేవుడు అయిపోతాడు అన్నట్టు ఫోటో పెడతారు ఎర్రి లాగా. మంచిగా చేసేటోడు ఎవడు ఎంకరేజ్ అయ్యాడు, ఇది ఒక్కటే. హర్ష సాయి కూడా బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నా అన్నాడు, వాళ్ళు పెడితేనే నేను చేశాను, దాన్ని ఏమంటావు? వాళ్ళు పెడితే ఆయన చేయకపోతేనంట వేరే వాళ్ళు చేస్తారంట. ఇప్పుడు జనాల్లో నువ్వు ఒక హీరో, నువ్వు హీరో అని స్టాంప్ వేసుకొని నీకు ఎంత కష్టపడొచ్చు, ఆ కష్టాన్ని అంతా మర్చిపోయి నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తావా? నువ్వు లేనోళ్ళకి పైసలు పంచి పెడుతున్నా అని చెప్తున్నావు. అదే లేనోళ్ళు ఆ గేమ్ ఆడి చచ్చిర్రు, దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? నువ్వు తీసుకుంటావా? ఇదంతా ఒక బిజినెస్ ట్రాప్, అంతే జనాలు ట్రాప్ చేయడం అంతే. జనాలు ఏంటో తెలుసా, జనాల దగ్గర కూడా ఒక ఎర్ర ఉంది, గా ఎర్రి పోగొట్టుకోవాలి. సెంటిమెంట్ మాట్లాడి బీజిఎం అనుకో అయిపోతుంది, ఖతం హోగాయి, ఇంకా పోతానే ఉంటది. అది ఎర్రి లాగా నమ్మేస్తారు, గది నమ్మద్దు. ఫస్ట్ ఈ వీడియో తీసుకుంటాడు, దీని అర్థం ఏంటి? నేను నిన్నగాక మొన్న ఒక అమ్మాయికి నిజంగానే వాళ్ళ పూజా క్యూటీ అని చెప్పి వాళ్ళ అబ్బాయికి బాగాలేకపోతే నేను వీడియో పెడితే ఇది ఒక బిజినెస్ అని నాలాంటిదాన్ని అడిగిర్రు. నాకు ఉండడానికి ఇల్లు లేదు, చక్కగా నాకు ఏమీ ఉండదు ఊర్లో, అలాంటిదాన్ని నన్ను క్వశ్చనించే ఈ గొంతులు, ఈ మాటలు ఉన్నోళ్ళని ఎందుకు అడగారు? అందరు హర్ష సాయి లాంటి మీద ఎందుకు ఫైట్ చేయరు, లేకపోతే వేరే వాళ్ళ మీద ఎందుకు ఫైట్ చేయరు, అట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోళ్ళ మీద ఎందుకు ఫైట్ చెయ్యరు? గది నా పరేషన్, గది నా చింత అంతా. చేసినావు కదా వీడియో, దాని మీద కూడా చేసినా, బరాబర్ చేసినా. ఏమన్నారు కామెంట్స్ లో? నీకు కామెంట్స్ లో ఏమన్నారు, లంజడుకులు నన్నే వేసుకుంటారు, వీళ్ళకి అర్థం కాదు. మంచి చేసినావు అనుకో అర్థం కాదు, నువ్వు ఎవడన్నా చెడు చేసినావు అనుకో మంచిగా ఉంటది. ఇప్పుడు ఒకరిని రేప్ చేసేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక పోరిని ఎవడన్నా 10 మందిలో రేప్ చేస్తుంటే వెళ్ళిపోతారు చేతగాని సౌటల్లాగా. అది ఏం చేసినా దాన్ని అందుకే రేప్ చేస్తురు అని అంటారు. వచ్చి 10 మంది 10 చెయ్యిలేసి అది మంచి గాని దొంగ గాని ఆడికొచ్చి నువ్వు గొంతిప్పి మాట్లాడు, అది జరగదు, అన్యాయం. గది వీళ్ళు చెయ్యరు, వీళ్ళకి గొంతులు పడిపోతాయి. ఎవడన్నా నాలాంటి వాడు తగిలితే, ఆనెస్ట్ గా మాట్లాడే తగిలితే వాడిని అది. ఓకే, ఇప్పుడు రీసెంట్లీ మన సోషల్ మీడియాలో చూస్తే కనుక రాజ్ తరుణ్ లావణ్య గురించి తెలుసు కదా, తెలుసు. దాంట్లో ఎవరిది నీ ఎగ్జామిన్ నీ ఆలోచన ప్రకారం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే మధ్యలో ఇంకెవరో ఏదో ఒక పేరు ఒకటైతే వచ్చిండు కదా, ఆయన పేరు శేఖర్ భాష, ఆయన రావడం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఆయన పని ఆయన చూసుకోవాలి, ఆయనకు అవసరం లేదు. ఇద్దరు మధ్యలో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. అది నువ్వు అన్నావు కదా ఫస్ట్ లో, 4 గోడల మధ్యలో ఇద్దరు కలిసేటప్పుడు వాళ్ళకే తెలుస్తాయి, వాళ్ళ పర్సనల్ విషయాలు ఉంటాయి. ఇప్పుడు నిజంగానే ఆయననే దాగిపిచ్చి వీడియో తీసినాడేమో, ప్రతి వీడియోలు రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయంటే ఎందుకుంటాయి? ప్రతిదీ ఫస్ట్ కానుండి ఆయన పెట్టుకుంటుండ అన్నట్టు. ఈ పెట్టుకుంటే నేను ఆమెను పాయింట్ ఆఫ్ చేస్తా, ఆమెకు అది ఆశలేదు కాబట్టి ఏం పెట్టుకోలే రాజ్ తరుణ్ గురించి, అంతే కదా. ఆయన ప్రూఫ్లు పెడుతుండంటే ఏడికెళ్ళి పెడుతుండు, ఈమె అన్ని ఫస్ట్ కానుండి పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు పెడుతుండు, అంతే కదా. ఇది ఒక ప్లానే కదా, ప్లాన్ ప్రకారం వెళ్ళిండు ఆయన. కొంతకాలం ఆమెతో ఉండాలి, తర్వాత ఆమెను వదిలించుకోవాలి, ఇడిచిపెట్టాలనుకుంటే ఇడిచిపెట్టిండు, అంతే. దానికి ఏంటంటే హీరో చేస్తే వెళ్ళిపోతుంది, అయిపోయి. ఇప్పుడు ఆమె ఎడిపోయినా ఏం కాదు. ఓకే, సరే ఇవన్నీ చెప్తున్నావు అంటే నీకు ఒక బ్యాడ్ రిమార్క్ అనేది ఇప్పుడు ఎవరైనా కూడా చూస్తే రేణుకమ్మ నీది ఇది ఏంటిది బూతులు కొంచెం తగ్గించుకో, ఈ బూతులు ఏందమ్మా అని అంటుంటారు నీకు. అలా అన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? బొచ్చుబి పరగబడదు. అయ్యో, బొచ్చుబి పరగబడదు. నాకు ఎందుకు పరగబడదు అది ఇదని మీరు అడగచ్చు. ఇదే జనాలు నేను తినడానికి లేకోకుండా ఈ పూట తింటే రేపు పొద్దురికి లేదు నాకు. ఆ రోజు నాకు అన్నం పెట్టచ్చు, నన్ను స్కూల్లో జాయిన్ చేయొచ్చు, లేకపోతే మా అక్క వాళ్ళని జాయిన్ చేయొచ్చు, వాళ్ళని తోలియచ్చు స్కూల్కి. ఏది జరగలే, జనాలతోటి ఏది కాదు. కట్ట మాట్లాడడానికి ఉట్టి నోరుంది, దానితో ఎన్నైనా మాట్లాడతారు, 100 మాటలు.
ఇప్పుడు నేనున్నా, నేను ఒక పిల్లగాడు అడుగున్నా కూడా వాడిని తీసుకోపోయి ఎందుకు చదువుకుంటలేవరా బిచ్చపల్ల పిల్లగాడు కనిపించిన ఎందుకు చదువుకుంటలేవరా అని గంటలు మాట్లాడి వాడిని తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేస్తాను నేను. అంత కాకపోతే గవర్నమెంట్ వాళ్ళకి కాల్ చేసి చైల్డ్ లైన్ కి అట్లాంటి వాళ్ళకి కాల్ చేసి కూడా అన్న తోలుకోవద్దు అని చెప్తా. బొచ్చుబి వాళ్ళకి అది కూడా చేత కాదు. వాళ్ళందరూ వచ్చి నా ముందు మాట్లాడతారు, ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, పడ్డోడి మీద 10 రాళ్ళు వేస్తారు. అంటే అట్లా మాట్లాడినప్పుడు ఏమనుకుంటాను నేను అదే కదా నాకు అవసరం లేదు అనుకుంటా అంతే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నా తినడానికి తిండి లేనప్పుడు, కట్టుకోనికి బట్ట లేనప్పుడు, ఒక పూట తింటే మొద్దు బియ్యం అన్నం, రెండో పూటకి లేదు నా ఇంట్లో అన్నం. మా అమ్మ కల్లాలు చేసి ఒడ్లు సంపాదించి అదే ఒడ్లు తీసుకొచ్చి దంచి కష్టపడి మిల్లుకి పంపిస్తే పైసలు లేక అద్ది దంచి మాకు వండి పెట్టిన రోజులు ఉన్నాయి. కొత్త బియ్యం వండి పెడితే అది ముద్దకు ముద్ద అయిపోతే అది ఏదో ఒక చారు పోసి ఇచ్చిన రోజులు ఉన్నాయి మాకు. ఆ రోజు ఎవరైనా వచ్చిరా, అరే వీళ్ళు మా వాళ్ళే వీళ్ళని మంచిగా చూసుకుందామని వచ్చిరా? మేము ఆడపిల్లలమని ఎవడన్నా సరే మమ్మల్ని దగ్గర తీసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళకి పేరెంటాలు చేయాలి, పురుళ్ళు చేయాలి, పుణ్యాలు చేయాలని ఎవరు డేకలే. ఇట్లాంటి జనాల గురించి మనం మాట్లాడుకోవడం అవసరమా? నేను అస్సలు మాట్లాడను, నాకు అవసరం లేదు. ఒక్కరి గురించి కూడా అవసరం లేదు. నేను హ్యాపీగా ఉన్నానా, నా తర్వాత మా అమ్మ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, గంతే. మా అమ్మ అంటే అప్పుడు కష్టపడ్డదంతా నువ్వు రియలైజ్ అయ్యి వాళ్ళు నువ్వు అంతే. నేను నాలో మంచితనం ఎందుకు లేదు? నేను కూడా మా అక్క వాళ్ళ బాబుని జాదినా, మా అన్నయ్య బాబుని జాదినా. మా అక్క వాళ్ళ బాబేమో వేరే ఆంటీ దగ్గరకు పోయినాడు. ఆంటీల గురించి కూడా తీసినా కదా. ఆంటీలతో అంటే ఆంటీలు అనే ఈ రోజుల్లో ఆంటీలు ఎట్లా తయారయ్యారంటే చిన్న చిన్న పోరగాళ్ళని ట్రాప్ చేస్తారు. గదైతే చేయకూడదు, అది చాలా తప్పు. నీ కొడుకు వయసు కంటే చాలా తక్కువ చిన్న పోరాన్ని కూడా ట్రాప్ చేసింది. నాకు ఆ కొడుకు నేను జాదుకుంటే ఆడు పోయింది, ఇప్పుడు వైజాగ్ లో ఉంటుడు, దాని దగ్గరే ఉంటుడు. అట్లా చేసి కూడా చెప్తున్నా చేయొద్దురా అని, వాళ్ళకు కూడా చెప్తున్నా ఆంటీలకు అలవాటు కావద్దని. నేను మాట్లాడే మాటలు చూస్తారు కానీ దాని యొక్క బూతులు మాట్లాడుతున్నా అంతే. మా అన్నయ్య వాళ్ళ బాబుని కూడా కాదిన, వాళ్ళ అమ్మ వచ్చింది తోలుకోపోయింది. రెండో పెళ్లి చేసుకుంది, ఇసబెడతా అనుకుంటా, మళ్ళీ వచ్చి తోలుకోపోయింది. పోకోక ఇంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టి సాదిన పోనీ. ఇప్పుడు నా కోసం నేను చేస్తా, మా మమ్మీ కోసం చేస్తా అంతే. ఇవన్నీ స్ట్రగుల్ ఇవన్నీ చూసి అయ్యా మస్తు చూసిన అన్న అని పిలిస్తే నువ్వు నా తోడబట్టినవా నన్ను అన్న అని పిలవనికి? అన్నోళ్ళు ఉన్నారు. చిన్నగున్నప్పుడు డ్యూటీకి పోతే నువ్వు నడుస్తుంటే నీ వెనకాల సీట్లు ఊగుతున్నాయి అన్నారు. ఇట్లాంటి ఎన్నో చూసినా నేను. ఊర్లలో ఉంటే నాకు ఒకటి ప్రపోజ్ చేస్తే, ఒక సంవత్సరం రోజులు ప్రపోజ్ చేస్తే ఆ మాట నేను కంపెనీలో చెప్తే ఎవరు తీసుకోలే, కంపెనీలో తీసుకోలేదు. నేను పోయి మా మమ్మీకి చెప్తే కొట్టింది. కొట్టిన రోజు మళ్ళీ ఇదే 100 మందిలోకి వచ్చి నేను పని చేసిన రోజు ఏమన్నారు తెలుసా? నువ్వు మాకెందుకు చెప్పలేదు అన్నారు. అంతే. ఒక అమ్మాయికి అన్యాయం జరిగేదాకా చూస్తారు, జరిగిన తర్వాత ఏందది కొవ్వొత్తులు పట్టుకొని తిరగాలి. వాళ్ళకి చేత కాదు, బొచ్చుబి చేత కాదు ఎదురు తిరిగి మాట్లాడడం అంతే. ఇవన్నీ జరగవు, ఉట్టిగానే పైన అయితే వస్తారంట సమాజం. మాట్లాడతారు మాట ఒక్కటే మాట్లాడతారు, ఏమి చేత కాదు, చెయ్యనికి ఒక్కడికి ముందుకు రాదు. ఒక్కడు ఎవడన్నా పోతుడు చచ్చిపోతుడు అంటే అరే మనకెందుకు రా, అరే యాక్సిడెంట్ అయిందిరా, మనం ఏడు ఉండకూడదురా, అదే రేణుగోని ఉండని ఆడ నేను నిజంగా హెల్ప్ చేస్తా అని అంబులెన్స్ కూడా కాల్ చేస్తా. నాకేం మనం ఇంటి పక్కన అంత భయపడి ఊరేసుకున్నాడని నేనేం భయపడలే, బుచ్చుబి భయపడలే. నేను ఎమ్మటే కాల్ చేస్తానే ఉన్నా, నా తోట అయినా హెల్ప్ నేను చేస్తా. కానీ ఏంటంటే హెల్ప్ చేసినప్పుడు వీడియో తీసి ఇన్స్టాలో పెట్టాలి, అది మనతోటి కాదు. మరి అది ఎవరు చెప్పిర్రు? హర్ష సాయి చెప్పిండు అనమాట. నేను చేసే మంచి పనులు తీసి వీడియోలో పెడితే అందరు 10 మంది చూసి 10 మంది నేర్చుకుంటారు. అది మాకు అది లేదు, మరి ఆ బిజినెస్ మైండ్ లేదు మాకు. మేము కూడా చేసినాం. కాలేజీలో ఉన్నప్పుడు నేను ఒక పూట తింటే రెండో పూటకి నాకే లేదు, ఒక 1 year బ్యాక్. అలాంటప్పుడు కూడా నా దగ్గర 10 రూపాయలు ఉంటే నా అడుక్కునేటోళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి పండ్లో గిన్నెలో నాకు చేత అయింది 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ పట్టకపోయి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అది ఎవరు చూడు, అది వీడియో తీసి పెట్టాలి. మళ్ళీ వీడియో ఏడొస్తుంది మనకు? అప్పటికప్పుడు అన్ని టాట్లు వచ్చి మనం అదే వేలో వెళ్ళి ఇట్లా సక్సెస్ అవ్వాలనుకుంటే నటించవచ్చు, ఎన్నైనా నటించవచ్చు. నన్ను అడుదొలియండి అయ్యా, ఇడుదొలియండి అయ్యా, మీకు దండాలయ్యా, మీకు కాలు పట్టుకుంటా. ఇది అడుక్కోనికి నాకు యాటిట్యూడ్ బల్బ్ ఎక్కువ. యాటిట్యూడ్ బల్బ్ అంటే మీరు ఇచ్చిర్రు, ఇప్పుడు మీరు చూస్తున్నారు పర్సనల్ గా, మీకు తెలుసు మీ పర్సనల్ విషయంలో నేను ఎప్పుడైనా యాటిట్యూడ్ మీరు రిప్లై చేస్తే, మీరు మెసేజ్ చేస్తే మీకు ఎమ్మటే రిప్లై ఇస్తా. ఎవరైనా అంతే. ఇప్పుడు అన్న ఫోన్ చేసిండు నాకు వస్తాను కలవనికి అని చెప్పిన అంతే. ఇక్కడ ఉండదు యాటిట్యూడ్. నాకు ఒక షూట్ ఇస్తే చేయనీకి ఉండదు, కానీ నేను అడుక్కోనికి నాకు యాటిట్యూడ్. ఎందుకంటే ఎంతో కష్టపడి వచ్చిన ఈడదాకా, ఇప్పుడు అడుక్కోలేను. నా టాలెంట్ చూసి ఎవరైనా ఇచ్చిర్రు అనుకో చేస్తా, ఏదైనా చేస్తా అంతే.
ఇప్పుడు ఏంటిది రేణుగుణ అనేట అమ్మాయి ఇప్పుడు ఏం కావాలనుకుంటుంది భవిష్యత్తులో అంబిషన్ ఏంటిది మీది? అంబిషన్ అంటే ఏం లేదన్న, మన సినీ సైడ్ ఏమైనా క్యారెక్టర్స్ కానీ ఏది వచ్చినా చేస్తా, ఏదైనా యూటిలైజ్ చేసుకుంటా అంతే. అంటే మనం అనేది ఎంత హానెస్ట్ గా ఉంటున్నా కాబట్టి ఆ బూతులు వస్తున్నాయి అంటారు. అంటే సమాజం దాన్ని రిసీవ్ చేసుకోదు కదా దాన్ని. బూతులు ఎందుకు మాట్లాడతానన్నా? అట్లా అంటలేనమ్మా, నువ్వు సరే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా పక్కన పెట్టేస్తే ఏదైతే ఇప్పుడు నువ్వు 100 వీడియోస్ లో నీకు ఏదైతే 2 ఉన్నాయో ఆ వీడియోసే వైరల్ అవుతున్నాయి. నువ్వు మంచి అన్న మీరే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇలా ఉంటే నీకు ఆఫర్స్ ఎలా ఇస్తారో అది నేను అంటున్నాను. ఆఫర్స్ కి దీనికి సంబంధం ఉండదు. నీకు టాలెంట్ ఉందా ఇస్తారు. ఓకే, టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. యాక్టింగ్ సైడ్ వెళ్తా. యాక్టింగ్ సైడ్ అంటే ఏదో వస్తుంది చేస్తా. ఏమన్నా వచ్చినాయి ఫోన్స్ వస్తున్నాయి? ఫోన్స్ వస్తున్నాయి, షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి. కానీ ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడే మాటలు బట్టి రీల్ కూడా ఇట్లానే వెళ్ళిపోతుంది. ఒక పార్ట్ 1 పార్ట్ 2 తీసేద్దాం అన్నట్టు అనుకుంటారు, కానీ మనతోటి కాదు అది. మనం ఆనెస్ట్ గా చెప్పేసాం, అరే కుల్లా అరే మనం ఇక్కడ మాట్లాడేటి రియల్ క్యారెక్టర్స్, రియల్ స్టోరీలు తీసుకొచ్చి నేనైతే ఇన్స్టాలో మాట్లాడతా. రీల్ వేరు, రియల్ వేరు. ఇప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఒప్పుకున్నాను అంటే అది పార్ట్ 1 పార్ట్ 2 జరుగుతుంది. కాబట్టి ఈ బూత్ వర్డ్, అబ్యూజ్ వర్డ్ రాదు. నన్ను అబ్యూజ్ గా అయితే చూపెట్టద్దు అని చెప్తా అంతే. ఆనెస్ట్ గా ఏమనుందా, ఫన్ గా చేయాలన్నా, కామెడీగా చేయాలన్నా, మస్తు షేడ్స్ ఉన్నాయి, లాగండి బయటకు అని చెప్తా. ఓకే, అంటే రీల్స్ చేసేది మీరు సొసైటీకి మంచి చేయడానికా లేకుంటే ఫేమస్ కావాలని ఒక థాట్ తో వచ్చారా బయటికి? అరే అన్నా, ఇది అడగాల నువ్వు. నేను 5 సంవత్సరాల నుండి వీడియో చేసిన, 10,000 వీడియోలు తీసిన. అప్పుడు ఫేమస్ ఎవరు చూడలే. అదే ఆ రోజు నాకు కూడా ఒక థాట్ వచ్చింది, మంచి మంచి చీరలు కట్టుకొని కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తే ఫేమస్ అయిపోతా అని. కానీ నేను చెయ్యలే, నేను అనుకోకుండానే వచ్చింది పేము. నేను అప్పటికెళ్ళి కష్టపడుతున్నా, ఏదో అవుతుంది. కానీ వీడియోలు మాత్రం ఒక్క రోజు కూడా బంద్ చేయలే. కష్టపడుతూనే ఉన్నా, చేస్తానే ఉన్నా అంతే. నాకు అనుకోకుండా ఫేమ్ వచ్చింది. ఏ వీడియోతోనే ఫేమ్ అయినావు? నేనా ఆంటీలతోటి కూడా మాట్లాడేటోళ్ళు అన్న వీడియోతో ఫేమ్ అయినా. తర్వాత రేవంత్ అన్నతో ఇంకా ఫేమస్. రేవంత్ అన్న వీడియోతో మస్తు ఫేమస్ అయిపోయింది. ఎవరైనా ఫోన్ చేయలే పార్టీ వాళ్ళు, ఏందమ్మా ఇట్లా అన్నావు అది అని? ఎవరు చెయ్యలే. ఎందుకు చేస్తారు చెప్పు, నేను ఉన్నదే మాట్లాడినా. నేను ఎవరిని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడతలేను కదా. ఇప్పుడు అన్నను కూడా నేను ఏం అంటలేను కదా. ఏమన్నా అబ్యూజ్ మాట్లాడి ఏమన్నా అన్నానా? నేను ఏమన్నా. నాకు ఎవరితో సంబంధం ఉండదు. నేను మాట్లాడేది కంటెంట్. బూతులు మాట్లాడుకోండి తీసిన కంటెంట్లు కూడా ఉన్నాయి, నేను ఉన్నాయి. అవి పోయేదా? అవి పోతాయా వీడియోస్? పోతాయి, కొన్ని పోతాయి, కొన్ని పోవు. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఫ్రీ బస్ రాగానే బస్సులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి కొత్తగూడెంకి వెళ్ళి ఖమ్మం నుంచి అట్లా వెళ్ళినావా? ఏమన్నా వెళ్ళిన రోజులు ఉండే. మంచి ఎంజాయ్ చేసినావా? ఎంజాయ్ అంటే ఏముంది, అంత తిరగవన్నా. లాంగ్ కెళ్ళి రాదు, కొత్తగూడెంకి వెళ్ళి ఇక్కడ దాకా రాదు. ఈడైతే లోకల్లో తిరగచ్చా, ఛాన్స్ ఉంది, గుర్తుపడతారు. ఓకే, మళ్ళీ అంత అక్కడ వస్తుంటావు కదా, ఏమంటుంటారు నిన్ను చూసి? ఏమంటారు, సెల్ఫీలు ఏమైనా దిగుతారా? దిగుతారన్న. ఓకే, సెల్ఫీలు దిగుతారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అరే కొంచెం బూతులు మానేరా అంటారు. నేను వచ్చిందే ఆటి వల్ల. ఇప్పుడు నేను పత్తిత్తు పరమానం అంటే ఎవరు నమ్మడు. అరే నేను మంచిగా మాట్లాడతారా అంటే, అరే అన్ని లమ్డి మాటలు చెప్తుందిరా అంటారు. గా ముచ్చట ఎందుకు చెప్పు, ఆనెస్ట్గా వెళ్ళిపోదాం కుల్లా అని చెప్పేసి అది వరకు మాట్లాడేటి మరీ బూతులు మాట్లాడుతుండే. ఇప్పుడు ఒక మెసేజ్ పాస్ చేసి 1-2 వాడుతున్నా అబ్యూజ్ వర్డ్ అంతే. పాటలు వచ్చా నీకు? పాటలు అంటే ఏదో మన వాడిన ఉడుకుడుకు రొట్టెలని పాడొకసారి మంచి పాట. అదే ఒకటి వాడిన, కానీ మంచిగా కామెడీగా పాడు. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకి పోతివా నాదా, ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద వండలేను, సక్కంగా మన ఇల్లు తొక్కోయి నాదా. అంతే అన్న. ఓకే, పాటలు వింటుంటావా? మస్తు వింటా. డాన్స్ పాటలు అంటే మనం మామూలుగా ట్రెండింగ్ సాంగ్స్ ఇవి చేయనన్న. మా మమ్మీ ఫోక్ సాంగ్స్ బాగా ఇష్టం మమ్మీకి, అందుకని అటు సైడ్ ఎక్కువ అవే చేస్తా వీడియోస్ కూడా. అంటే నువ్వు మంచి పొలాల దగ్గర అక్కడంతా, అంటే ఒక విలేజ్ వాతావరణం చూసి సిటీకి వచ్చినప్పుడు నువ్వు ఏమనుకుంటావు? సో అక్కడ మనకి పొలాలు కిల్లాలు ఏం పోనా, ఇంట్లోకి వెళ్ళి అసలు బయట చూస్తే మనకు ఒక వెదర్ ఉంటది, వెదర్ ఉంటది, మంచిగా అనిపిస్తుంది. అలాంటిది నువ్వు వచ్చి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది, కొంచెం కొత్త మొహాలు కనిపిస్తాయి, హ్యాపీగా ఉంది రే బాయ్ అనిపిస్తుంది అట్లా. ఓకే, నువ్వు ఎంత అమాయకురాలు అంటే ఇక్కడ హైదరాబాద్ చాలా మంది అమ్మాయిలు వచ్చి టైం పాస్ చేయడానికి తిరగడానికి చూస్తాను, నీకు అసలు బుద్ధి లేదు కదా, ఎందుకు అది? అది అంతేనన్నా, ఉండమన్నా మనం ఏడ. మా మమ్మీ ఫోన్ చేస్తానే ఉంది, వస్తురు అటుంది. ఇక నాకు మంచి ఏరియాలు అటు సైడ్ షూట్లు ఉన్నాయి, అటు సైడ్ పోవాలి. ఇంకా అంతే, షూట్లు చేసుకుంటా బరాబర్ ఇంటికి పోయి పడుకుంటారు అన్న, మనకి సంబంధం లేదు. ఈ ఫస్ట్ కానుండి కూడా అంతే, మన కంపెనీలో చేసినప్పుడు అమ్మ 100 మంది ఇటుక పడుతుండే, కొంతమంది అయితే పైసా సంపాదించుకుంటుండే, కానీ మనకి పైసాతో సంబంధం లేదన్న. కష్టపడి బయటకు
కష్టపడైతే మా అమ్మ కడుపు నింపినా నేను కడుపు నింపుకున్నా, ఎంతో ఎంతో దాచిపెట్టుకున్నా. కష్టాన్ని నమ్ముకున్నావు. కష్టాన్ని నమ్ముకున్న, రెక్కల కష్టాన్ని. ఓకే. మస్తు కష్టపడ్డా. ఇప్పుడు మాత్రం కొంచెం చిల్ అవుతున్నా చిల్లవుతున్నావు. ఓకే. లైట్ గా. తింటావా అసలు నువ్వు ఏమన్నా? తింటానన్నా. మంచిగా తింటావా? ఏం మంచిగా. తిన్నట్టు ఇంత చేతులు వేసుకుని వచ్చినావు? మంచిగానే తింటా గానీ ఏమైతుందంటే కొంచెం అటు ఇటు పద షూట్ లానే అటు ఇటు పోతున్నా కదా, టయానికి తిండుండదు అన్న అట్లా. ఓకే. అంతే. కానీ చాలా మంది అమ్మాయిలు నేను చూసే వారికి అయితే మేము ఇంటర్వ్యూస్ చేసిన ఇన్ని వేలో ఇంటర్వ్యూస్ చేసిన అందరు అమ్మాయిలు అంటే మేకప్ వేసుకొని లిప్స్టిక్ రాసుకొని అట్లా వస్తావు. నువ్వు ఏంది సాదా సీదా వచ్చి కూర్చున్నావు? ఇంకా అంతేనన్నా నేను. ఆ, మనతోటి కావయ్యన్ని ఆ, అంటే ఏమైనా పెద్ద పెద్ద అయితే వెళ్తా గానీ ఇప్పుడు మనం రియాలిటీలోనే ఉండాలి. కాదు. ఇప్పుడు ఎవరైనా జబర్దస్త్ లేకపోతే ఆటికంటే మనకు తప్పదు, షూటింగ్ అది అంటే పెద్ద స్క్రీన్ కాబట్టి ఉమ్, తప్పదు. కానీ ఈడ మనకి అంత పరగబడదన్న. ఓకే. మేకప్ అంటే ఫస్ట్ నాకేదో అయిపోతుంది, ఓకే. అందుకని లైట్ తీసుకుంటా. ఓకే. అరే ఇవి చిన్నయే కదా, ఏదో ఒకటి గడిచిపోతుంది అన్నట్టు వచ్చేస్తా మ్మ్. అంతే. సరే ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. ఉమ్. ఓకేనా? నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాగ చైతన్య. ఏ ఒక నాగ చైతన్య కనిపిస్తే ఏమంటావు? ఫస్ట్ అయితే ఒక సెల్ఫీ దిగుతా. ఆహా. మళ్ళీ ఎంగేజ్మెంట్ అయింది కదా సెకండ్ టైం, ఏమనుకుంటున్నావు? మంచిగా చేసుకున్నాడు అనుకుంటున్నా. మంచిగా చేసుకుంటా అనుకున్నావు. ఓకే. సో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ కీర్తి సురేష్. ఎందుకు? ప్రాణం. మ్మ్. ఓకే. మహానటి. మహానటి. ఓకే. ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీ ఏ బుద్ధి, కామెడీ మూవీస్ ఎక్కువ అన్న అంతే. కామెడీ మూవీస్ ఎక్కువ. మ్మ్. ఓకే. ఫేవరెట్ డిష్? ఫేవరెట్ డిష్ చికెన్. చికెన్. లివర్లు కాదు, లివర్లు కూడా, లివర్లు చికెన్ అంతా దంచి కొడతా. దంచి కొట్టేస్తావు. ఓకే. ఫేవరెట్ ప్లేస్ నీది? ఫేవరెట్ ప్లేస్ హైదరాబాదే. హైదరాబాద్. నువ్వు వెళ్ళాలన్న ప్లేస్ ఏదైనా ఉందా చూడాలి ఇది అన్నది? ఉందన్న అరకు. అరకు. ఓకే. అరకు వ్యాలీ అటు వెళ్ళేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటా. అంత చిల్లదు. ఓకే. నీకు ఎక్కడ అంటే కోపం వస్తుంది, రేణుకగున్న కోపం వచ్చే పాయింట్ ఏముంటది? 10 సార్లు సతాయించిర్రు అనుకో మ్మ్. మస్తు కోపం వస్తుంది. ఈ అమ్మాయి ఇళ్ళని కొట్టి పడదెంగాలనిపిస్తుంది. మ్మ్. మళ్ళా నిద్రలో ఉన్నప్పుడు లేపిర్రు అనుకో దమ్ దమ్ చేస్తా, మస్తు కొడతా. ఓకే. నీకు చాలా బాధ కలిగిన విషయం ఏంటిది నీ ఇప్పటివరకు లైఫ్ లో మర్చిపోని సన్నివేశం? మర్చిపోని చాలా ఉండే అన్న బాధలు. ఆ పోరాడు ఇడిచిపెట్టిపోయినప్పుడు అరే వీళ్ళని అనవసరంగా చదివినా, వీళ్ళ మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టినా అది అనవసరంగా పోయింది. అదే మన కెరీర్ కోసం వాడుకుంటున్నా మంచిగా అవుతుండనేమో, లైఫ్ కొద్దిగా అటు ఇటు అవుతుండనేమో, అనవసరంగా ఇళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా అనిపించింది. అది బాధ చాలా వేసింది. బాధ అనిపిస్తుంది. మా మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరికీ కాల్ చేసిన, గ్లాడర్లో స్టోన్లు వచ్చినప్పుడు ఎవరు హెల్ప్ చేయలే. ఇంకా నేను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వదులుకోవాల్సి వచ్చింది. ఇక ఆడ కూడా కొంచెం పంచాయతీ అయితే ఒకరిని కొట్టి బయటకు వచ్చేసిన. ఇష్టమైన ఫీల్డ్ వదులుకున్నా అన్నట్టు. ఆడ కూడా ఇట్లనే అట్రా ఇట్లా రూమ్ రా అట్లా ఇట్లా అంటుర్రు అని ఆ ఫీల్డ్ వదిలేసినందుకు బాధేసింది. హోటల్ మేనేజ్మెంట్. ఓకే. నీకు మర్చిపోని హ్యాపీ మూమెంట్ ఏంటిది? మర్చిపోలేని హ్యాపీ మూమెంట్ ఫేమస్ అవ్వడమే. ఆ రోజు ఎట్లా అనిపించింది నీకు ఫేమస్ అవుతావు అంటే ఇన్ని 10,000 వీడియోస్ చేసినప్పుడు? ఏం ఫస్ట్ లేదు. ఇంటర్వ్యూ అప్పుడు మంచి అనిపించింది. ఇంకా సంతోషానికి ఇచ్చినాక మంచి అయిపోచ్చినాక మంచిగా అనిపించింది. అరే సంతోషాన్ని వల్ల మనం ఇదైనా రాబోయ్ అనిపించింది. ఓకే. నువ్వు హానెస్ట్ గా వీడియోస్ చేస్తుంటావు కానీ అందరు పాయింట్అవుట్ చేస్తుంటారు కదా, అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? బాధేస్తుంది. అరే మంచి వీడియోలు తీస్తుంటే వీళ్ళకి మంచి కూడా తీసుకోనికి రావట్లేదు, నాకు అదే హార్టింగ్ ఉంటది. ఓకే. ఈ సొసైటీ గురించి ఏం చెప్తావు? సొసైటీ గురించి సొసైటీ మారాలే. బ్లైండ్గా వెళ్ళొద్దు. ఏదో గుడ్డెద్దెళ్ళి చేలా పడ్డట్టు అయితే చెయ్యొద్దు. మీరు కూడా తెలుసుకోండి, ఎవడేంటి అనేది తెలుసుకోండి, ఫాలో అప్ చేయండి. ఓకే. మీకు నచ్చిన వేలో వెళ్ళండి, తప్పు కాదు. కానీ ఒక మాస్క్ వేసుకొని చేయకురి అని చెప్తా. ఓకే. మాస్క్ వేసుకోకుండా ఉన్నారనుకో చాలా క్రైమ్స్ కూడా తగ్గుతాయి. నేను ఇది అని అరే నీ ఒక పిల్లతో టైం పాస్ చేయాలనుకున్నావు అనుకో, అరే నేను రూమ్ వరకే టైం పాస్ అని చెప్పిన అనుకో, ఇక నెక్స్ట్ ఆ పిల్ల పెళ్లి లైఫ్ అని ఊహించుకోదు, నీకు ఆ క్రైమ్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు. మనకు కూడా గడ్డలు మీడియా ఛానల్ ముందు వచ్చి లొల్లి పెట్టుకునేది ఉండదు. నాలాంటి దానికి పని ఉండదు, మీలాంటి వాళ్ళకి పని ఉండదు. ఓకే. ఇన్స్టాల్ నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా అయ్యారా? ఇన్స్టాలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరన్నా. ఎవరు లేరు. ఇన్స్టాలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను పూజాకి వీళ్ళందరితో మాట్లాడతా, నార్మల్ గా అయితే మాట్లాడతా. బెస్ట్ గా బాగా వీళ్ళు లేకపోతే నా జిందగీ లేదురా బై అని ఎవరు లేరు. ఓకే. నీకు ఇష్టమైనది అంటే ఇప్పుడు ఇన్ని రీల్స్ చేసావు కదా, ఇష్టమైన వీడియో ఏంటిది నీది? నాకు ఇష్టమైందా ఫోక్ సాంగ్స్. ఫోక్ సాంగ్స్. గల్లీ చిన్నది గరీబు, అది గల్లీ చిన్నది గరీబోని కదా పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగుంటాయి, అది బాగా నస్తుంది. అది కదర్ సాంగ్స్ బాగా నస్తాయి. కలర్ ఏ కలర్ ఫేవరెట్ నీది? నాదా వైట్. ఓ ఎందుకంటే సచిన్ రోజు తోడొస్తుంది. ఓకే. ఓకే. నీకు రాబోయే వరుడు ఎట్లా రావాలి? హస్బెండ్ ఎట్లున్నా పర్లేదు, తిండికి లేకపోయినా పర్లేదు, మంచివాడైతే చాలు. మా నాన్న నుంచి, మా అన్న వాళ్ళ నుంచి, ఆ సొసైటీ నుండి, అబ్బాయిల నుండి ఎంత కష్టపడ్డానో ఆ కష్టాలన్నీ పోగొట్టి కొంచెం మంచిగా మాట్లాడి మంచిగా చూసుకుంటే చాలు.
ఓకే. తిననీకి లేనోడైనా పర్లేదు మనకి. ఓకే. నీ ఫాలోవర్స్‌కి ఏం చెప్తావు చెప్పు? ఫాలోవర్స్ అందరికి ఒక్కటే ముచ్చట చెప్తా, మంచిని నమ్మండి, చెడుని వదిలేయండి. ఓకే. మీకు ఈడు అది మాట్లాడతాడు, వాడు ఇది ఆనెస్ట్ ఎవరుంటే వాళ్ళని ఫాలో అప్ చేయండి, ఓకే. అంతే. ఫేక్ మాటలు నమ్మకుండి, ఫేక్ బిజిఎం నమ్మకుండి. ఈ ఫేక్ మాట్లాడేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నేను ఖచ్చితంగా ఆనెస్ట్గా మాట్లాడుతున్నా. నన్ను ఫాలో చేసినందుకు మీకు ఏ రోజు అన్యాయం జరగదు, అంతే. ఓకే. ఓకేనండి. థ్యాంక్ యూ సో ఓకే మచ్. అన్న. రీల్స్‌లో చూసాం ఒకలాగున్నావు, ఇక్కడ ఒకలాగున్నావు. సరే జర్నీ చేస్తేనే తెలుస్తది ఎవరికైనా ఎవరైనా కలిసినప్పుడే. సరే అన్న, దగ్గరికి వెళ్ళి చూసేది వేరుంటది, అవును. దూరంకి వెళ్ళి చూసేది ఒకటి ఉంటుంది. ఓకే. గుట్ట ఉంటది, కొండ ఉంటది, ఆ నున్న కొండ ఉంటది. ఎక్కేదాకా ఒకలాగా ఆ. నున్నగా కనిపిస్తుంది దూరం నుండి చూస్తే. దగ్గరికి పోతే చెట్లు సేవలు ఎన్ని ఉంటాయో. అదే. అది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ మంచిగా అన్న. ఉండాలి. అండ్ ఏదైతే పోరాటం చేస్తున్నావో చేసుకుంటూ వెళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.